బాబు అర డజన్ ఎంత? ఇది హోల్సేల్ షాప్ అమ్మా. ఇక్కడ అరలో పావులు సింగిల్స్ అమ్మం. పోనీ ఆ లారీ ఎంత? చూడటానికి పెద్ద ఎన్ఆర్ఐలో ఉన్నావే. 30 years ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ. నా గురించి నీకు తెలియదు అనుకుంటా. అమలాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం మందే. ఒరేయ్ మొత్తం ఎత్తకండ్రా. ఏంటి సార్ వెతుకుతున్నారు? పెద్ద సైజు కావాలా? అటు పక్కన రండి చూపిస్తాను. సార్ 10 రూపాయల కట్ట. 10 రూపాయలు సార్ నైట్ ప్రింట్ చేసినట్టున్నారు. ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు. చూడండి సార్. ఒరే ఒరే ఒరే, ప్రింట్ ఏంటి పెయింటింగ్ ఏంటి సార్? నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే చెక్ చేసా, దొరికేశావు. పదా. సార్ 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 ఈ వేలు దొంగోటు వేయడానికి చాలా వణికిపోతుంది సార్. అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్? కళ్ళెదురుకుండా ఈ కట్టేంట్రా? సార్ ఏమని అంటే అన్నారంటారండి. గుద్దితే 5 10 గుద్దుతామండి, తెగించి గుద్దితే థౌసండ్స్ గుద్దేస్తామంతే. ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా? ఒరేయ్ మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి రా. సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్. అటుపక్క కాగితం పెట్టి తిట్టించి 100 వచ్చింది సార్. ఒరే ఎరినా బత్తాయి, నువ్వు ఎప్పుడు చెరుకు రసం తాగలేదా? ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావురా? అని చెరుకు రసం తీసే మిషన్ రా. ఇటు కర్ర పెడితే అటు రసం వస్తుంది, కాగితాలు రావు. సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది, నేర్పించండి. నాకన్నా అడవిలా ఉన్నాడు. హలో, ఎవరిని అనుకుని ఏమంటున్నారు? దొంగ నోట్లు గుద్దే ఫేసా ఇది? అవును సార్. ఓ మర్డర్ చేసేట్టు నమ్ముతారు, ఓ రేప్ చేసేట్టు నమ్ముతారు, మరి దొంగ నోట్ ఏంటి సార్? చీప్ స్టంట్ ఇది. నువ్వు కూల్ బ్రో, లేనిపోని ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు. అసలే హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు. ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ గళ్ళ సెల్లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తాయి. హలో, ఏంటి మర్యాద లేకుండా? ఉండండి, ఫోన్ చేస్తాను. ఇదిగో మాట్లాడు. ఎవరు సార్? కేటీఆర్. అంటే కేసీఆర్ గారు అబ్బాయి. నా ఫ్రెండే. సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా? అది కాదు సార్, వీడు ఆయన చూసుకుంటారులే. రేయ్ నువ్వు పావలాగా 10 రూపాయలు చేస్తున్నావు. సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్. సార్ చేసి నువ్వు అవరాక్షన్ చాలు వచ్చాయి. సార్ మీరు చెప్పాక ఓకే సార్. ఇవ్వ. సార్ బత్తాయి బాబ్జీ గారు, మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్. మమ్మల్ని క్షమించండి ప్లీజ్. లైన్ చేయి. ఇంకెప్పుడు టచ్ అయ్యి వెళ్ళండి. ఎస్ సార్. అదే వద్దు. అలవాట్ల పొరపాటు సార్. బ్రో బాబ్జీ కామ్. బ్రో చెప్పు. ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నా కోసం? వాషింగ్టన్, డల్లాసా, టెక్సాసా? ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది. ఓ బ్రో, పిండేసావు, చేతితోటి రసం తీసేసావు. ఇదిగో జ్యూస్ తాగు. ఇక నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వే రారాజువి. ఏ నీకు వారసులు లేరా బ్రో? ఏ వారసులు వాటి వారసులు బ్రో. నువ్వు మరీ నన్ను పెద్దోని చేసేస్తున్నావు. ఎంత అన్నయ్యనంత మాత్రం పెళ్ళి అవుద్దా? బత్తాయిలు అమ్మినంత మాత్రం పిల్లలు ఉంటారా? జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే. ఏం సిగ్గు. అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం, బత్తాయిలతో బత్తాయితో బెడ్, బత్తాయితో దుప్పటి, బత్తాయితో ఆపు. అన్ని బత్తాయిలతోనే. నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు బ్రో? యుఎస్ లో బాగా సంపాదించాను. హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను, కానీ దొరకట్లా. నాట్ అవైలబుల్. నా మరదలు కూడా అదే బిజినెస్ కదా, పెద్ద మెస్సే రన్ చేస్తుంది. ఉండు పరిచయం చేస్తాను. ఫుల్ గా దున్నేసుకుంటారు కానీ. మరి ఇంకే సార్ బాగుండదురా. మీరు చేసుకోబోయే అమ్మాయిని నాకు పరిచయం చేయడం, మళ్ళీ నేను మీరేమన్నా లవ్ యాంగిల్ సెట్ చేయమని అడగట్లేదు కదా, జస్ట్ బిజినెస్ కోసమే కదా. ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తెచ్చుకునే సమయం వచ్చేసింది బ్రో. ఒప్పేసుకోండి ప్లీజ్. తీర్చేయండి సార్, సరదా పడుతున్నాడు పాపం. అంతే అంటావా? అంతే. సరే పద. రండి. బామ్మా, సార్ బొబ్బిల్ రాజా అని అమెరికాలో ఉంటారు, పెద్ద ఎన్ఆర్ఐ. నమస్తే అమ్మా. మనకి బాగా జిగరీ దోస్తు. అదిగో నా మరదలు వచ్చేసింది. ఏంటే బాగున్నావా? బానే ఉంటావులే. బామ్మ మళ్ళీ ఎందుకు వచ్చాడు? రావుతని చెప్పాను కదా. అది కాదు బంగారం. నాకు ఓ పేరుంది, శైలజ. నీ బంగారాలు సింగారాలు ఎక్కడైనా పెట్టుకో. శైలు, మరీ పుచ్చిపోయిన బత్తాలకు చూడక నన్ను. అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతుంది. ఈయన కృష్ణ గారని పూర్ పీపుల్స్ కి తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు. అవునండి, నాకు ఈ బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు. కొన్ని రోజులు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను. ప్రాఫిట్ మీరే తీసుకోండి. నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు. వీడి ఫ్రెండ్ అంటే వీళ్ళలాగే నువ్వు కూడా ఒంకరగా ఉంటావు అనుకున్నాను బాబు. ఈ ముసళ్ళు ఒడియాలు పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది. కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచివాళ్లా ఉన్నావు బాబు. అవును బామ్మగారు, సార్ నందరూ బాబు బంగారం అంటుంటారు. మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది. కాదనకండి ప్లీజ్. అయ్యో, రేపు మెస్కి రండి, మాట్లాడుకుందాం. ఓకే, థ్యాంక్స్ అండి. ఆల్ హ్యాపీస్ హ్యాపీ. అవును, ఫ్యామిలీ నీకు యాంటీగా ఉన్నారేంటమ్మా? ఓ అదే, చిన్న బ్రేకప్ అయిందిలే. అందుకే నేను అడ్డం పెట్టుకుని రీ ఎంట్రీ ఇచ్చేసా. మామూలు బత్తాయి కాదు బ్రో. రేపటి నుంచి మా ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితో శోభన గదిలోకి పంపించాలి విత్ బత్తాయి. అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి.
అదేంటి అంతే అంతేనమ్మా నీ పెళ్ళి నా పెళ్ళే అంతే నీకు తెలియట్లేదా? అరే రే బాబ్జీ నా పెళ్ళంటే ఈడి పెళ్ళి అంటాడేంటి ఈడు మంచోడేలే. హలో ఏంటే నీ మెస్ వ్యాపారం అవ్వలేదా? ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా? ఏం మాట్లాడుతున్నావు? దాన్ని ఎత్తుకొచ్చా, నా దగ్గరే ఉంది, వెళ్ళి చూడు. హలో అక్క, దీప్తి ఎక్కడున్నావు? ఇంట్లో చదువుకుంటున్నాను. నీకేం కాలేదు కదా? ఏం కాలేదు. ఏమైందక్క? ఏం లేదు, చదువుకో. హలో ఏంటే టెన్షన్ పడ్డావా? జస్ట్ కిడ్డింగే. మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా. నాకు తెలీదు. నువ్వు అదే మాట మీద ఉండు. నాకు తెలుసు అన్న వరకు తీసుకొస్తా. నీ ఫ్యామిలీని ఎలా టార్చర్ పెడతానో చూడు. గుడ్ మార్నింగ్ అండి. బ్యాడ్ మార్నింగ్ అండి. అదేంటి బ్యాడ్ మార్నింగ్? ఈరోజు 2000 మెంబర్స్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. అయ్యో వాళ్ళు ఈ ఫుడ్ అంతా రిజెక్ట్ చేశారు. అయ్యయ్యో వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఇవన్నీ మనం అమ్మలేం కదా. పైగా ఒక్కొక్క క్యారేజ్ ఈ సైజులో ఉంది. మీరు లేనిపోని ఐడియాలు ఇవ్వకండి మై డియర్ సీనియర్. మై డియర్ అసిస్టెంట్స్, Reporting, sir. ఇవన్నీ మనం అమ్ముతున్నాం. Yes, sir. మేడం కళ్ళల్లో కన్నీళ్లు తుడుస్తున్నాం. Okay, sir. సాంబార్లో ములక్కాడ్లు కూడా వేస్ట్ చేయకుండా ప్రతి ఐటమ్ మనీ చేద్దాం. Okay, sir. అలా కాదండి, ఇవన్నీ సేల్ చేయడం చాలా కష్టం. మీకు ఎక్స్పీరియన్స్ లేదు, వదిలేయండి. అదేంటండి అలా అంటారు? మీరు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేను మీ లైఫ్ లోకి వచ్చింది. మీకు ఆకలేస్తే చేతికందించి అరిటాకునవుతా, మీకు దాహం వేస్తే వాన చిరుకు దాచే చిగురుటాకునవుతా. మీకు తలనొప్పి వస్తే జెండు బామ్ అవుతారు, మీకు నడుము నొప్పి వస్తే టైగర్ బామ్ అవుతారు. ఈ వ్యాపారం ఎందుకు సార్ మనకి? ఈ రోజుకి ఇదే వ్యాపారం. కామ్ మీరుండండి, మేం మాయం అవుతాం కదా. 18, 19 కలెక్షన్ ఎంత వచ్చింది? నీ బంద్ వచ్చింది. బాగా లెక్క పడుతున్నారు. ఐటమ్స్ ఎంతవరకు వచ్చాయి? ఐటమ్సా ఏంటి దుకాణం మాకు? ఆ అమ్మాయికి నేను దగ్గర అవ్వాలంటే అప్పుడప్పుడు ఇలాంటి సహాయాలు చేయాలరా. ఏంట్రా నీ ఏసీపీకి ఆ మాత్రం హెల్ప్ చేయవా? కాసేపు నువ్వు పోలీసు మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే. బండ ఏం సారు భోజనం చేసిండ్రా? మొఖాలు చూస్తే ఆకలితో నకనకలు ఆడుతున్నట్టున్నారు. అరే తినే వచ్చినాం రాబోయ్. అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా? చల్ బండి పక్కది. ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు? నాకు స్మెల్ పడదు. తప్పురా బాయ్, అట్లా రుద్దొద్దు. అడుగు సోపు. వార్త పెట్టుకో. ఆగవయ్యా. లైసెన్స్, సి బుక్, ఆర్సీ, పొల్యూషన్ అన్ని ఉన్నాయి. ఓకే, నాకు టైం లేదు, నేను ఆగను. నాకు చాలా టైం ఉంది. నేను ఆగను. నేను ఆపుతా. అబ్బా, ఎందుకు? నంబర్ ప్లేట్ లేదు అక్కడ. ఆ, వేయించుకోవడానికి టైం లేదు కదా. మా వాడు వేస్తాడు, వెళ్ళి లంచ్ చేయండి. లంచా? టైం ఎంత అవుతుందివా? ఓవా, తినడానికి టైం లేదు, అక్కడ సాంబార్ లేదు. పెరిగేసుకో. ఆ? ఆ? సార్ ఈ ఆటోని వాల్వో బస్ తోలుతున్నాడు సార్. ఏటి బాబా తెల్లారా అడ్డంగా దారికి ఆశారా? రే వీడి మాట కొంచెం తేడా కొంచెం చెక్ చేయి. అయ్యి బాబాయ్ పట్టపగల మసిన నోట్లు ఎట్టేస్తాను రా. ఇదేమైనా మందు తాగే టైం ఏంటండి? మందు కోసం కాదురా, మజ్జిగ వాసన కోసం. మజ్జిగ? ఆ. ఇదేంటండి మిషన్ అక్కడ ఎట్టుకుని పొల నోట్లు ఎట్టారా? ఓదుబే సార్, ఇంకా భోజనం చేయలేదు. ఊరుకోండి, భోంచలేదు అంతా రేటే. ఇప్పుడే 4 చికెన్ ముక్కలు వేసుకొని బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకేసుకుని వచ్చేసారండి. కాకపోతే వాసన చూసుకోండి. చాలా దరిద్రంగా నాకాడు సార్. అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు. రే వీడికి కర్డ్ రైస్ పెట్టించు. ఓకే సార్, వీడికి 2 కర్డ్ రైస్. స్టాప్. ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి? సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్. హే చమ్మక్ చంద్ర జబర్దస్త్. ఫస్ట్ బస్ చల్ బయటది. ఓకే సార్. సార్ అదే పక్కది. సార్ ఇది ఉంచుకొని ఈ రోజుకి వదిలేండి సార్. ఏంటి ఇచ్చింది? పద. నిప్పురా, నిప్పు నిప్పు నిప్పు. ఇది తీసుకొని ఆ నిప్పు నార్పండి సార్ ప్లీజ్. చంద్ర కమాన్ కమ్. బట్టే బస్. ఏం చంద్ర 10-20 ఇచ్చి ఎస్కేప్ అయిపోదాం అనుకున్నావా? సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటేను. ఎంటర్టైన్మెంట్? అవును సార్. అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి, పంపించేస్తాను. అంటే మంది లంచ్ కాన్సెప్ట్ కదా. లంచ్ తర్వాత రా, చంద్ర వచ్చాడు, ఎంటర్టైన్ చేయని. సూపర్ సార్, మీరే మాకంటే చాలా బాగా ఆడారు సార్. అవునరా, నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు. థ్యాంక్ యూ సార్. సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేసేయాలండి. మరి మీరు ఎంత మంచోళ్ళు సార్, ఫ్రీ లంచ్ పెడుతున్నారు. ఫ్రీయా? పేమెంట్ కట్టి వెళ్ళాలి. ఇదేం కాన్సెప్ట్ సార్? బాబ్ బంగారం కాన్సెప్ట్.
అక్కడ లంచ్ చేసిన వాళ్ళ దగ్గర వసూలు చేయాలి మొత్తం. బాబు ఇలా చూడయ్యా, హాస్పిటల్కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు. బాబు నీ చేత్తో వాళ్ళకు ముద్ద పెట్టయ్యా. థ్యాంక్ యూ అండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినట్టున్నాను. అబ్బే అదేం లేదండి. ఇదిగోండి మేడం, దిస్ ఇస్ మై బ్లడ్ అండ్ స్వెట్. ఇదేంటి 2000 భోజనాలు తీసుకెళ్లారు, 1,00,000 రూపాయలు తెచ్చిచ్చారు. కమిషన్ ఏమైనా కక్కుతుపడ్డారా? సారీ, మా వాళ్ళకి లెక్క తెలియక. రే ఈ కార్డు తీసుకెళ్ళి డ్రా చేసుకుని రా. డ్రా చేయటం ఏంటండి? అసలు మీరు ఫుడ్ అమ్మలేదా? అది తక్కువ రేటుకి అమ్మాం సార్ మీకు అబద్ధం చెప్పడం కూడా రాదు. రే నువ్వు ఆగ్రా. చెప్పలేదు సార్, తప్పేముంది? ముందు అమ్మడం మొదలు పెట్టాం మేడం, కానీ సార్ కనిపించిన పేదలందరికీ జాలిపడి మరీ అన్నదానం చేశారు. అడగందే అమ్మన్నా అన్నం పెట్టదంటారు. మా సార్ అడగకుండానే అందరికీ అన్నదానం చేశారు మేడం. మా భోజనం 10 మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి. ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది. పదండి. మీరు ఆగండి. వర్కర్స్ అందరికీ తలో 100 రూపాయలు ఇవ్వండి. బాగా కష్టపడ్డారు, టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు. రండి వెళ్దాం. పదండి. యూసుఫ్ కూడా ఇడ్లీ బాగుంటుంది, వెళ్ళండి. ఓకే సార్. అసలు ఏమనుకుంటుందిరా? వర్కర్స్ అనుకుంటుంది. ఆ శాస్త్రిగాడు ఎక్కడ్రా? మర్యాదగాడు తీసిన వీడియో నాకు ఇవ్వు, లేకపోతే నీ శవం కూడా దొరకదు. నీ బెదిరింపులకు భయపడను. ఆ శాస్త్రిని ఎలాగైనా బయటికి తీసుకొస్తా. మీ కుళ్ళు చరిత్ర మొత్తం నా వెబ్సైట్లో రాసి నిన్ను ఎమ్మెల్యేని జైలుకు పంపిస్తా. నువ్వు సిటీకి మేయరువు కాదు కదా, కార్పొరేటర్ కూడా కానివ్వను. నీ కత్తి కంటే నా కలం చాలా గొప్పది. కరెక్ట్గా చెప్పావురా. ఇదే కదా? నీళ్ళు పోయిండ్రా. నీ మర్డర్తో అర్ధ సెంచరీ చేశాను. థ్యాంక్స్ వెరీ మచ్. హ్యాపీ జర్నీ. అన్నా నమస్తే. ఎమ్మెల్యే పుచ్చపట్ల నమస్తే. కూర్చో. తమ్ముడు మల్లేశ, ఆ, ఈ మూర్తి గారిని చంపావు సరే, ఆ శాస్త్రి గారు ఎక్కడున్నాడో తెలిసిందా? తెలీదు. రామా, మళ్ళీ మొదటికి వచ్చిందిరా డ్రామా. నాకు టెన్షన్ పెరిగిపోతుంది స్వామి. శాస్త్రి గారు గాని ఆ వీడియో గాని బయటకు వచ్చిందనుకో, ఎలక్షన్స్ లో నేను ఎమ్మెల్యేగా 100% నాశనం అయిపోతాను. నేను, నువ్వు మేయర్ గా 200% నాశనం అయిపోతావు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అన్నా? మన వాళ్ళు రోజు ఆ శాస్త్రి కూతుర్ని భయపెడుతున్నారు. రోజు భయపెడుతున్నారా, బతులాడుతున్నారని కాదు, కొంచెం డోసు పెట్టండి రా. అలాగే అన్నా. ఏదో ఒక రూట్ లో టార్చర్ పెట్టండి. చేస్తున్నావన్నా. మన పేర్లు బయటికి రానివ్వకండి. అర్థమైందా? బంగారం అన్నా, నా బంగారం వచ్చింది. బయటికి వెళ్తున్నాం, మళ్ళీ మాట్లాడతా. దా బంగారం, దా, జాగ్రత్త. మర్డర్ చేసే వాళ్ళు పెళ్ళాన్ని ప్రేమిస్తారా ఇంతగా?